యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఆ 41ని ఉల్టా చేస్తే 14. యెషయా 41:14 చూడండి. ఇది మన వాగ్దానం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. ఎందుకంటే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నీ శత్రువులు నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. చదువు బిడ్డ, చదువు. నేను నీకు సహాయము చేసేదని. ఎట్లా సహాయం చేస్తాడు చెప్పండి. నీ జాగలు నువ్వు తిని పడుకోబెట్టా, నేను మొత్తం అన్ని పనులు చేస్తానని సహాయం చేస్తాడా? ఎట్లా సహాయం చేస్తాడు? చదవమ్మా. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎలా సహాయం చేస్తున్నాడంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఇదే నేను నీకు చేసే సహాయం. నీకేం సహాయం చేస్తానంటే, నీకు అడ్డుగా నిలిచిన కొండలను పొట్టు పొట్టు చేసేస్తావు. అదే నేను నీకు చేసిన. కొండలను పొట్టుగా ఇప్పుడు ఇశ్రాయేలు చేయాలన్నా దేవుడు చేస్తాడా? దేవుడు ఏం చేస్తాడు? వీడిని నురిపిడింబ్రానుగా చేస్తాడు. మరి మిగతా పని ఎవరు చేయాలి? యాకోబు చేయాలి. పురుగు వంటి యాకోబు చేయాలి. పురుగు వంటి యాకోబు. చాలా కాలం కింద చెప్పాను. నాకు భాస్కర్ దాసన్ గారు చెప్పారు ఈ మాట. పరదేశం నుంచి వింటున్నాడు ఆయన ఈ ప్రసంగం. మా అమ్మ కూడా వింటుంది. బ్రదర్, స్టోన్ క్రషర్స్ ఉన్నాయి కదా, స్టోన్ క్రషర్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బహునాణ్యమైన పవర్ఫుల్ స్టోన్ క్రషర్స్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ పేరు క్యాటర్ పిల్లర్, అంటే గొంగళి పురుగు. ఆ స్టోన్ క్రషర్ మీద రాసి ఉంటుంది లేబుల్, క్యాటర్ పిల్లర్. దాని పేరేంటిది? గొంగళి పురుగు. ఎంత మెత్తగా ఉంటుందండి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోద్ది. అది పట్టుకుని ఒత్తేస్తే పేస్ట్ అయిపోతుంది. దాని పేరు గొంగళి పురుగు అని. అది చేసే పని కొండరాళ్ళను పిండి పిండి చేస్తుంది. క్యాటర్ పిల్లర్, స్టోన్ క్రషర్. యాకోబు ఒక గొంగళి పురుగులాగా, పురుగు వంటి యాకోబు. నేను కొండలను పిండి కొట్టేవాడినిగా చేస్తానన్నాడు. నీకోసం నేను కొండలను పిండి చేస్తానని దేవుడు చెప్పలేదు. నువ్వు ప్రార్థన చేసి తిని పండుకోరా, నీ కొండల సంగతి నేను చూస్తానని దేవుడు అనలేదు. నిన్ను నురిపిడింబ్రానుగా చేసే పని నాది, కొండలను పిండి కొట్టే పని నీది. అలాంటి నురిపిడింబ్రానుల యొక్క సమూహమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఓఫిర్ మినిస్ట్రీస్ అంటే అది. మేమందరం చిన్నోళ్ళం. మాకు పెద్దగా జ్ఞానము లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర బలం లేదు, ఏమీ లేదు. మా దగ్గర సాధన సంపత్తి లేదు. సరైనటువంటి గుడి కూడా కట్టుకోలేని పేదలం. ఏ భాష సరిగా రాదు. అన్ని భాషలు కొంచెం కొంచెం వస్తాయి. కొంచెం వస్తాయి. ఏ భాష రాదు, అన్య భాషలు వస్తాయి అంతే. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక అన్య భాషలు మాట్లాడుతాం. మేమందరం క్యాటర్ పిల్లర్స్ అండి. కానీ ఈ దేశంలో మతోన్మాదం ఒక కొండలాగా పెరిగిపోయింది. కొండలాగా పెరిగిపోయిన మతోన్మాదం
అన్యాయ వాదనలు, నిర్హేతుక ద్వేషము కొండల్లాగా పెరిగిపోయింది. ఈ కొండలను పిండి పిండి కొట్టే నురిపిడింబరానులుగా ఈ గొంగళి పురుగులను యేసయ్య తయారు చేశాడు. ఎందుకంటే అబ్రహాము నీతి, అబ్రహాము విశ్వాసానికి మేము వారసులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాకెంత బలం ఉందో, ఎంత సైన్యం ఉందో మేము చూసుకోం. అన్యాయంగా మా తమ్ముడిని కొడితే తరమడమే మా పని, జయం ఇవ్వడం యేసయ్య పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.